రమేష్ అనే వ్యక్తి హోమ్ లోన్ తీసుకున్నాడు. బ్యాంక్‌లో ఏం చెప్పారంటే, దాంతో పాటు ఖచ్చితంగా ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ కూడా తీసుకోవాలని, అది తప్పనిసరి అని చెప్పారు. గత్యంతరం లేక అతడు తీసుకోవాల్సొచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పర్సనల్ ఫైనాన్స్‌పై కొంత అవగాహన పెరిగిన తర్వాత తెలిసిందేంటంటే, అతడు తక్కువ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌కు చాలా ఎక్కువ ప్రీమియం కడుతున్నాడని. చాలా బ్యాంకులు హోమ్ లోన్ తీసుకుంటే వారి దగ్గరే టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా తీసుకోవాలని కండిషన్ పెడుతున్నాయి. నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు కూడా వారు నాకు ఆఫర్ చేసింది 10 సంవత్సరాల ప్రీమియం కట్టి వదిలేస్తే 20 సంవత్సరాల లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది అని. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎక్కువ ఆదాయం ఉండే ఉద్యోగులకు కూడా యూలిప్స్ అవి అంటగడుతూ ఉంటారు. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకరికి ఒక బ్యాంకు బిజినెస్ లోన్ ఇచ్చింది 10% ఇంట్రెస్ట్ రేట్తో. 2% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేశారు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టి రూ. 50,000 ప్రీమియం కూడా వసూలు చేశారు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చినా కూడా ఏ బ్యాంక్ కూడా అందులో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, ఎక్స్క్లూజన్స్ కానీ, సరెండర్ ఛార్జెస్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవు. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది మీ ఫ్యామిలీకి ఎప్పుడు వస్తుంది అంటే మీరు లేనప్పుడు మాత్రమే. అంటే మీరు పాలసీ తీసుకునేటప్పుడే సరైన పాలసీని, సరైన కంపెనీని, క్లెయిమ్స్ సందర్భంలో మీ కుటుంబానికి అండగా ఉండే ఒక టీంను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.